వర సీడ్స్ వారి స్పైసీ డబుల్ 1 అనే వెరైటీ మీకు బాగా నచ్చింది. 3 ఎకరాలు వేస్తా. ఎకరం నుంచి 2 ఎకరాలు పెంచుతున్నారు. 3 ఎకరాలు 3 ఎకరాలు వేస్తారు. కన్ఫర్మ్ ఏనా లేకపోతే ఏదో వీడియో తీస్తున్నారు చెప్తున్నారు? లేదు వేస్తా. 3 ఎకరాలు వేస్తారు. ఇప్పుడే డబ్బులు ఇవ్వమని ఇత్తనాలకి. ఓకే థ్యాంక్ యూ అండి. రైస్ వాళ్ళకి ముందుగా నమస్కారం అండి. ఈరోజు మనం కొత్తపిన్నెలు గ్రామంకి అయితే రావడం జరిగిందండి. ఈరోజు మీకు చూపించబోయే వెరైటీ వచ్చేసి వరదా సీడ్స్ వాళ్ళది స్పైసీ డబుల్ 1 అనే సరికొత్త రకాన్ని మనం ఈ గ్రామంలో ఇవ్వడం జరిగిందండి. ఈ రకం గురించి మరిన్ని వివరాలు మనం రైతు యొక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు బాబాయ్? పలవల సైదారెడ్డి. సైదారెడ్డి గారు. ఓకే, ఈ సంవత్సరం మీరు ఏ రకం వేశారు? ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు? 12 ప్యాకెట్లు తెచ్చా. 12 ప్యాకెట్లు స్పైసీ అని ఇత్తనం తెచ్చారు. ఓకే బాబాయ్, ఈ సంవత్సరం మొత్తం మిరప ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఇది ఒక ఎకరానికి రెండు ఎకరాలు వేరే రకాలు వేరే విత్తనాలు వేశారు. ఓకే బాబాయ్, ఈ 3 ఎకరాల్లో ఏది మిగులుగుంది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. స్పైసీ బాగుంది అంటే బాగుందంటే ఏ విధంగా బాగుంది? బాగుందంటే కింద నుంచి పిలకలు బాగా వచ్చినాయి. ఓకే, కాపు చెక్కదనం, చెట్టు పెట్టుబడి తక్కువలో ముందు చెట్టు బాగా ఎదుగుదల బాగుంది. ఓకే, ఈ వైరస్ సంబంధించిన వైరస్ ని తట్టుకుంటుందా? బొబ్బర్ తక్కువ, నీకు పైపెచ్చు నల్లి ఏదన్నా వచ్చినా గానీ కాపు పడతానే ఉంది. ఓకే, ఇప్పుడున్న కాపు సపోజు వాటితో పోల్చుకుంటే వాటిలో ఎంత కాపు దిగింది, వీటిలో ఎంత ఉంది? ఇదే ఎక్కువ, అది చాలా తక్కువ. ఇది ఎక్కువ అంటే రైతుకి ఉపయోగపడే విత్తనమేనా ఇది? ఉపయోగపడే విత్తనం. ఓకే, ఇప్పుడు సుమారు ఈ ఎకరంలో ఆల్రెడీ కింద కాయలు పండినాయి. ఇది కింద బెత్త నుంచే కాస్తుంది కదా, తాలు శాతం ఏమైనా ఉందా? తాలు లేదు. ఓకే, ఇది కాపు అదే గది ఎడమ గది దగ్గర చిక్కదనం కాపు చిక్కదనం. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం సాగు చేస్తున్నారండి? ఈ మిరప అనేది 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు అయింది. ఈ 30 సంవత్సరాల్లో ఇలాంటి రకం ఎప్పుడైనా వేసారా? పోని చూసారా? లేదు, ఈ సంవత్సరమే చూసారు. ఓకే, ఇప్పుడు కొంతమంది విత్తనం ఎంచుకునేటప్పుడు పొరపాటు పడ్డారు, కొంతమందికి తెలియక ఏది ఎంచుకోవాలో ఏ విత్తనం ఎంచుకోవాలో తెలియక నష్టపోతున్నారు కదా. అలాంటి రైతులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? ఈ స్పైసీ విత్తనం బాగుందని చెప్దామని. బాగుందని అడుగుతూనే ఉన్నారు, దారిని పోత ఏం విత్తనం అంటే నాకు తెలియక మెలకుండా ఉండా. ఇప్పుడు స్పైసీ అనేసరికి ఇది బాగుండేసరికి చెప్తున్నా అనమాట. అది వరదా సీడ్స్ వాడి. సుమారు ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు కాసింది ఎన్ని క్వింటాలు అవుతాయి? 15 క్వింటాలు అయిద్దాం. ఇప్పుడు 15 ఆల్రెడీ కాసింది. 15 క్వింటాల వరకు ఆల్రెడీ కాసింది. సుమారు ఎంతవరకు తీయవచ్చండి ఈ విత్తనంలో? ఎంతవరకు తీయవచ్చు? చేను బేద నేల కాబట్టి 30 క్వింటాలు ఒకటి తేలిక తీయచ్చు. బేద నెలలో 30 క్వింటాలు ఒకటి తేలిక తీయచ్చు. తేలిగ్గా 30 తీయచ్చు. మంచి నేల అయితే 40 దాకా తీయచ్చు. వాస్తవేనా ఇది? వాస్తవం. విత్తనంలో దమ్ము ముందు. ఓకే అండి, ప్రతి ఒక్క రైతు వాళ్ళకి నేను చెప్పేది ఒకటండి, ఒక విత్తనం ఎంచుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి విత్తనాన్ని అయితే ఎంచుకోండి. ఈ సంవత్సరం వరదా సీడ్స్ వాళ్ళది స్పైసీ డబుల్ 1 అనే కొత్త రకాన్ని మనం పిన్నెలి గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.